తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అరకు లోయలో ఈ సీజన్లో చలి తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం చలి కనిష్ట ఉష్ణోగ్రతలకు పడిపోవడం సాధారణమే. కానీ ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆ ప్రాంతమంతా గజగజలాడిపోతుంది. అల్లూరు జిల్లాలో నీళ్లు గడ్డకట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక అరకు పాడేరులో చలి తీవ్రతకు పొగమంచు గడ్డకడుతుంది. పార్కు చేసిన వాహనాలపై గాజు ముక్కల మంచు పేరుకుపోతుంది. అరకు, డుమ్రిగూడ, జీ మాడుగుల, చింతపల్లి, మినుములూరు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా మినుములూరులో 5, పాడేరులో 7, చింతపల్లిలో 7.5 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డు అయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లకు పడిపోతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అలాగే రాగల 2 రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో దాదాపు అన్ని చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఏజెన్సీలో సాయంత్రం 4 నుంచి 5 గంటలకే చల్లగాలులు మొదలవుతున్నాయి. ఉదయం 10 దాటినా ఆ తీవ్రత తగ్గడం లేదు. ఏజెన్సీలో చలిగాలుల తీవ్రతకు గిరిజనులు వణికిపోతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల 21 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రాబోయే 2 రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.